పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు దేవుని బిడ్డలారా, ఈ గుడ్ ఫ్రైడే సందేశానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 45వ వచనము నుండి 50వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించుదాం. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలీ ఏలీ లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేకపెట్టెను. నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి అని దీని అర్థము. అచ్చట నిలబడిన కొందరు ఇది విని, ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. వెంటనే ఒకడు పరిగెత్తి నీటిపాచి తీసుకొని పులిసిన ద్రాక్షారసములో ముంచి ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. మరికొందరు తాలుడు ఏలియా వచ్చి ఇతనిని రక్షించునేమో చూతము అనిరి. యేసు తిరిగి బిగ్గరగా కేకవేసి ప్రాణము వీడెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మరణించినటువంటి రోజు యావత్ ప్రపంచానికి, మరి ముఖ్యంగా ప్రతి క్రైస్తవునికి కూడా అత్యంత పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి రోజు. కాబట్టే సంవత్సరంలో ఏ రోజుకు లేనటువంటి పేరు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము అని ఈ ఒక్క రోజునే పిలుస్తారు క్రైస్తవులు. ప్రియులారా, ఇది నిజంగానే శుభ శుక్రవారం. కారణం ఏమిటి అంటే, పాపాంధకారములో సైతానుకు బానిసలుగా మ్రగ్గుతున్నటువంటి మానవాళిని తన ప్రాణ భిక్ష ద్వారా, తాను సిలువలో మరణించటము ద్వారా విమోచన, విడుదల ప్రసాదించి రక్షణ భాగ్యాన్ని, నిత్య జీవితాన్ని అనుగ్రహించినటువంటి మహా గొప్ప శుభ శుక్రవారం. ప్రియులకు దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే. క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలి? ఈ గుడ్ ఫ్రైడే రోజున ఆయన మన కొరకే మరణించాడు అనే సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మీ ముందు ఈ జరిగిన సంఘటనని ఉంచాలి అనుకుంటున్నాను. అది ఇటలీ దేశం. ప్రియులారా, ఒక వ్యవసాయదారుల కుటుంబం, వారికి లేక లేక ఒక కుమారుడు కలిగాడు, చిన్న పిల్లవాడు. ఆ కుటుంబానికి ఎంతో విశ్వాసపాత్రమైనటువంటి ఒక పెంపుడు కుక్క కూడా ఉంది. ఆ యొక్క కుక్క ఆ ఇంటిలో ఉన్నటువంటి మనుషులతో పాటు అది కూడా ఒక మనిషిగా చాలా విశ్వాసపాత్రంగా, నమ్మకపాత్రంగా పెరుగుతూ ఉంది. ఆ కుటుంబ సభ్యులు కూడా అదేవిధంగా దాన్ని చూసుకుంటూ ఉన్నారు. ఆ యొక్క విశ్వాసపాత్రమైనటువంటి కుక్క ఆ కుటుంబంలో అన్ని పనులు చేయటానికి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఒక రోజున వ్యవసాయదారులు కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ కూడా పనికి వెళ్ళారు. ఆ చిన్నారి కుమారుని యొక్క తల్లి మాత్రం ఇంట్లో ఉంది. ఆ తల్లి కూడా ఆ చిన్నారి బాబుని అలా నిద్రపుచ్చి పడుకోబెట్టి అల్లంత దూరంలో ఉన్న పొలంలోనికి వెళ్ళి ఆ తల్లి పని చేయటం ప్రారంభించింది. కుక్కను మాత్రం ఆ చిన్నారి బిడ్డకి కాపలాగా ఉంచింది. రైతులు కదండి, రెక్కాడితే గాని డొక్కాడదు, కష్టపడాలి. అయితే 1 గంటన్నర సమయం ఆగిన తరువాత
ఈ కుక్క తన నోటి నిండా నెత్తురుతో, రక్తము కారుతున్న నోటితో ఆ తల్లి దగ్గరికి వచ్చింది. ఆ తల్లి అల్లంత దూరంలో పనిచేస్తూ ఉంది. కొంచెం దూరంలో పిల్లవాడి కేకలు పెడితే, అరిస్తే, ఏడిస్తే పరిగెట్టుకుంటూ వద్దాము అనుకుంది. అయితే ఎప్పుడైతే తల్లి ఆ పెంపుడు కుక్క నోటి నిండా రక్తం ఉందో, రక్తం మరకలు ఉన్నాయో, ఏదో జరగకూడదే జరిగిపోయిందని భయపడటం ప్రారంభించింది. చేస్తున్న పనిని ఉన్న పళాన విడిచిపెట్టి ఆ చిన్నారి బిడ్డ దగ్గరికి పరిగెత్తడం ప్రారంభించింది. మనసులో ఆ కుక్కని తిట్టుతుంది. దీనికేం పొయ్యే కాలం వచ్చింది? ఇన్నాళ్ళు మంచిగానే ఉంది కదా, నా బిడ్డను చంపేసిందేమో, నా బిడ్డను పొట్టన పెట్టుకుందేమో, నా బిడ్డను తినేసిందేమో, నా కుమారుని తినేసిందేమో, నాకు కలిగినట్టు లేక కలిగినట్టు ఒక్కగానొక్క కుమారుని అని తిట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తుంది. ఇంకేముంది, పడుకోబెట్టినటువంటి ఆ ఉయ్యల దగ్గరలోనికి వచ్చేసరికి పిల్లవాడు ఏమీ శబ్దం చేయటల్లా. అమ్మో, నిజంగానే మా కుక్క నా కుమారుని తినేసిందేమో అని భయపడటం ప్రారంభించింది. ఆ దగ్గరలో కొంచెం దూరంలో కొన్ని రక్తపు మరకలు కూడా కనబడ్డాయి. పరిగెట్టుకుంటూ వచ్చింది. ఉయ్యల లోపల చూచింది. పిల్లవాడు ప్రశాంతంగా ఆదమరసి నిద్రపోతున్నాడు. గాలి పీల్చుకుంది, గుండె నిబ్బరం చేసుకుంది. ప్రక్కకు తిరిగి చూసేసరికే గుండెలు పగిలేటువంటి దృశ్యం కనపడింది. ఏమిటి అంటే, ఇంత లావు కొండ సిలువ, ఇంత లావు కొండ సిలువని ముక్కలు ముక్కలుగా కొరికి అక్కడ పడవేసింది ఆ కుక్క. ప్రియులారా, అప్పుడు అర్థమైంది అసలు ఏమి జరిగింది అని. ఆ కొండ సిలువ ఆ పిల్లవాడిని తినటానికి వచ్చింది. ఈ కుక్క ఎంత మంచిది అంటే, శబ్దం చేస్తే పిల్లవాడు నిద్ర లేస్తాడేమో, ట్రైనింగ్ పొందింది కదండి అని ఆ కొండ సిలువ మీద కలబడి దాని మీద పోరాడి దానిని ముక్కల ముక్కలుగా చంపివేసింది. తల్లి శబాష్ అని సంతోషపడుతున్న సమయంలోనే ఆ కుక్క ఒరిగిపోతూ వచ్చి యజమానురాలు యొక్క పాదాల మీద పడి చనిపోయింది. ఏంటి అని చూడగానే ఈ పోరాటంలో ప్రియులారా, ఈ చిన్నారి బిడ్డను రక్షించాలనే పోరాటంలో ఆ కొండ సిలువ ఈ కుక్కను కరవడం, ఆ కొండ సిలువ యొక్క విషం, పాము యొక్క విషం ఈ కుక్కలోనికి వెళ్ళటం పాపనైతే రక్షించింది. కానీ అది మాత్రం ఈ ప్రయత్నంలో తన ప్రాణాలే త్యాగం చేయాల్సి వచ్చింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని నిజ సంఘటనలు చెప్పినా కానీ క్రీస్తు ప్రభు యొక్క సిలువ త్యాగానికి, సిలువ బలి యాగానికి ఆ నిజ సంఘటనలు ఏవీ కూడా సరిపోవండి. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ సంఘటన, జరిగిన సంఘటన ఇటలీ దేశంలో, ఈ సంఘటన కూడా ఆ కరుణామయుడు, ఆ దయామయుడు మనందరి పాపాల కొరకై సిలువలో ఆయన చేసినటువంటి బలియాగానికి, ప్రాణత్యాగానికి సరిపోద్దు అని నేను చెప్పటం లేదండి. కొంచెం మానవ మాత్రంగా అర్థం చేసుకోవడానికి ఈ జరిగిన సంఘటన ఉపయోగపడుతుందని నా యొక్క ఆశ. ఏ రీతిగానైతే ఆ పసిపిల్లవాని యొక్క ప్రాణాలు కాపాడటానికి, ఆ పసిపిల్లవానికి ఏ హాని కూడా ఆ సైతాను లాంటి ఆ విషనాగు నుండి, ఆ యొక్క కొండ సిలువ నుంచి రాకుండా ఉండడానికి ఈ కుక్క తన ప్రాణాలను సహితం పణంగా పెట్టి పోరాడిందో, చివరికి తన ప్రాణాలని త్యాగం చేసిందో, అదేవిధంగా ప్రియులారా, లోకరక్షకుడు అనేటి మెస్సయ్య, లోకరక్షకుడు అనేటి యేసు ప్రభు ప్రియులారా, నీ ప్రాణం నా ప్రాణం సాతాను అనేటువంటి పాము నుండి, సాతాను అనే విషసర్పము నుండి, సాతాను అనే కొండ సిలువ నుండి కాపాడటానికి ఆయన ప్రాణాన్నే సిలువ మీద మన కొరకై
త్యాగం చేసినటువంటి మహా గొప్ప రక్షకుడు నీ దేవుడు నా దేవుడైనటువంటి యేసు భగవానుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క జీవితాన్ని, యేసు ప్రభు యొక్క మరణాన్ని ఏ రీతిగా మనం అర్థం చేసుకోవాలి? ప్రియులారా, యేసు ప్రభు జననానికి ముందు దేవుని యొక్క దూత యోసేపు గారికి కలలో కనిపించి పలికిన మాటలని ఈ సందర్భంగా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అంటే, మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుంటే దేవుని యొక్క దూత యోసేపు గారికి కలలో కనబడి పలికిన మాటలు మనకు అర్థమవుతాయి. ఆమె ఒక కుమారుని కనును, మరియ తల్లి నీ భార్య ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఎలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. ప్రియులారా, ఆ మరియ తల్లి గర్భములో పడినటువంటి ఆ దేవుని యొక్క కుమారుడు, పరిశుద్ధాత్మ అభిషేకముతో గర్భము దాల్చినటువంటి ఆ దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి రావటం వలన ప్రధానమైన ఉద్దేశాన్ని యేసు ప్రభు ఈ లోకంలో జన్మించక ముందే జోజప్ప గారి ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయనకి పెట్టబోయే పేరు ఏమిటంటండి? యేసు. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును. అవును ప్రియులారా, సకల మానవాళి కూడా దేవుని యొక్క ప్రేమను కాదని, దేవుని యొక్క ప్రేమను తిరస్కరించి ఆయన యొక్క ఆజ్ఞలు మీరి పాపములో పడిపోతూ ఉండగా, ఆ ఆజ్ఞ అతిక్రమణే పాపము యొక్క వేతనము మరణము. ప్రియులారా, రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లు ప్రియులారా. కాబట్టి ఈ పాపము, ఈ శాపము అనేటువంటి భయంకరమైనటువంటి సాతాను యొక్క కోరలలో మనం చిక్కుకోకుండా, ఈ పాపపు ప్రవాహములో మనం కొట్టుకొని పోతుండగా మానవాళి తనంతట తానుగా కాపాడుకోలేకపోయింది. ఆ చిన్నారి బిడ్డ, ఆ పసిబిడ్డ ఆ పాము నుండి తనను తాను కాపాడుకోలేదు, తనను తాను రక్షించుకోలేదు. కాబట్టి ఆ పసిబిడ్డను కాపాడటానికి ఒక రక్షకుడు కావాలి. అక్కడ ఆ కుక్క రూపములో ఆ చిన్నారి బిడ్డని ఆ బలమైనటువంటి, ఆ దృఢమైనటువంటి, ఆ విషముతో ఉన్నటువంటి, ఆ క్రూరత్వముతో ఉన్నటువంటి ఆ పాము నుండి కాపాడింది. యేసు ప్రభువు కూడా నీ కొరకై, నా కొరకై ప్రియులారా తన ప్రాణాన్ని సిలువలో త్యాగం చేశాడు. ఒకసారి మనం వాక్యాన్ని చదువుకుంటే ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 7వ వచనం నుండి ప్రియులారా, ఏ రీతిగానైతే యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చి ప్రియులారా మనందరి కొరకై ఆయన సిలువలో మరణించే వరకు కూడా విధేయతను చూపించాడో మనకు సవివరంగా వాక్యము తెలియజేస్తూ ఉంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకున్న ప్రియులారా, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. ఆయన ముమ్మాటికి దేవుని కుమారుడే, త్రిత్వములో 2వ వాడైనటువంటి సుతుడైన సర్వేశ్వరుడే కాదంటల్లా. శక్తిలోను, జ్ఞానములోను, మహిమలోను ఆయన త్రిత్వములో ఉన్నట్టు ముగ్గురు వ్యక్తులతో సరిసమానముగా ఉన్నటువంటి వాడే. కానీ నిన్ను నన్ను రక్షించటము కొరకై ఆ దైవత్వాన్ని పట్టుకొని వేలాడలేదు ప్రియులారా. తనను తాను రిక్తుని చేసుకున్నాడు. ఫిలిప్పీ 2:7లో ప్రియులారా, ఆయన తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించను. ఆయన అన్ని విధములుగా మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము కలవాడై మరణము వరకును, సిలువపై మరణము వరకును విధేయుడాయను. దేనికోసం? మానవాళిని కాపాడటము కొరకై. హెబ్రీ పత్రికలో ప్రియులకు దేవుని బిడ్డలారా, పాత నిబంధన బలుల గురించి, క్రీస్తు ప్రభు యొక్క నిజమైన యాగము గురించి, బలి గురించి మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు. ఏమంటాడు అంటే, ఎన్నో బలులు, ఎన్నో యాగాలు, ఎన్నో గొర్రెలు, ఎన్నో ఎద్దులు, ఎన్నో పొట్టేళ్లు చంపటము ద్వారా ప్రజల పాపాలు క్షమించబడవు అని దేవునికి అర్థమైంది. కాబట్టే ఒకే ఒక ఏకైక బలి ద్వారా ఆ పరలోక తండ్రి ప్రియులకు దేవుని బిడ్డలారా మనందరినీ కూడా రక్షించాలని
కంకణం కట్టుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టే ఇదిగో ఆయన ఏకైక బలి ద్వారా, ఒకే ఒక బలి ద్వారా మనందరికి రక్షణ తీసుకురావాలని దేవుడు సంకల్పించాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనములో ప్రియులారా, అదే విధముగా అనేకుల పాప పరిహారమునకై క్రీస్తు కూడా ఒకసారి బల్యర్పణము సమర్పించబడెను. పాపమును గూర్చి విచారించుటకు గాక తనకై వేచి ఉన్న వారిని రక్షించుటకు ఆయన రెండవ మారు వచ్చును. ప్రియులారా, చాలా స్పష్టముగా మనకి వాక్యం వివరిస్తుంది. ఏంటి? ఒకే ఒకసారి ఆయన లోక పాపముల కొరకై ఆయన సిలువలో మరణించాడు. ఇంకా వివరంగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ప్రియులారా ఈ విధంగా రాయబడి ఉంటుంది. ప్రతి యూదియ యాజకుడును అనుదినము అర్చన వనర్చుచు ఒకే రకమైన బలులను పదే పదే అర్పించుచుండును. కానీ ఆ బలులు ఏనాటికి నీ పాపములు తొలగించలేవు. ఇట్లు కాక క్రీస్తు సర్వకాలమునకు సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించను. తదుపరి దేవుని కుడి ప్రక్కన ఆయన ఆసీనుడై ఉండెను. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో అర్పించినటువంటి దినదినము ప్రతిదినము అనుదినము సమర్పిస్తున్నటువంటి ఆ బలుల ద్వారా సకల మానవాళి యొక్క పాపాలు పరిహారము కావు. కాబట్టే ఒకే ఒక బలి ద్వారా, అది కూడా తన ప్రాణ త్యాగము ద్వారా ఆయన ఇదిగో మనందరికీ కూడా రక్షణ తేవడానికి సిద్ధపడ్డారు పిల్లారా. తద్వారా ఆయన తన యొక్క విధేయతని, వినయాన్ని దేవునికి చూపించుకోగలిగాడు. మనందరం ఈ రోజున ప్రశ్నించుకోవాలి, ఎందుకు ఆయన సిలువనెక్కాలి? సిలువలో ఎందుకు మరణించాలి? వేరే మార్గం లేదా? వేరే మార్గం లేదా? ప్రియులారా, ఇక్కడే అసలైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే, ఏదో ఒక వ్యక్తిని నువ్వు చచ్చిపో, పాపాలు పరిహారం అవుతాయి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, పరిహారం అవుతాయి అంటం వేరు. నేనే నా కుమారుల కొరకై, నా బిడ్డల కొరకై చనిపోతాను. ఎందుకంటే వాళ్ళు నా బిడ్డలు, నా కుమారులు. వాళ్ళని రక్షించుకోవటానికి నేనే ఆ స్థానంలోనికి వెళతాను అని చెప్పటం ఉంది చూడండి. అది ఆయన ప్రేమకి నిదర్శనం ప్రియులారా. మీరు వినే ఉంటారు ఈ ఉపమానాన్ని ప్రియులారా. ఏమిటి అంటే, ఒక రాజు క్రిస్మస్ పండగ రోజున, గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులందరూ కూడా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేయటం చూస్తున్నాడు. క్రైస్తవత్వాన్ని గురించి ఎక్కువగా తెలియదు కాబట్టి ఆయన అడిగాడు, ఎందుకు వీళ్ళందరూ కూడా ఇట్ట ప్రార్థన చేస్తున్నారు అంటే, వాళ్ళు అన్నారు, వాళ్ళ దేవుడు మనిషిగా పుట్టాడు, వాళ్ళ స్థానంలో ఆయన మరణించాడు, అందుకే వాళ్ళ దేవుడు అంటే వాళ్ళకి అపారమైన విశ్వాసమయ్యా. ముఖ్యంగా గుడ్ ఫ్రైడే రోజున ఆయన మరణాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు అనగానే, ఇదేంటండి దేవుడు మనుషుల కోసం చచ్చిపోవటం ఏంటి? దేవుడు శక్తిమంతుడు కదా. ఈ రోజుల్లో చాలామంది అంటున్నారండి, చాలామంది మీ దేవుడు సిలువలో మరణిస్తున్నాడు ఏంటి, చేతగాని వాడు అంటున్నారండి. ఆ రాజు కూడా అలాగనే అన్నాడు. అదేంటి, ఆయన చనిపోవాల్సిన అవసరం ఏంటి, ఆయన శక్తిమంతుడు, ఎలాగైనా రక్షించవచ్చు కదా అని అంటే, ఆ మంత్రి అలా అన్నాడు, అలా కాదండి, వాళ్ళ దేవుడే మనిషిగా పుట్టాడు, వాళ్ళ దేవుడే చనిపోయాడు వాళ్ళ కోసం అంటే రాజు ఆజ్ఞ జారీ చేశాడు. నాకు అర్థం కావట్లేదు మంత్రి, అసలు దేవుడు మనిషిగా పుట్టాల్సిన అవసరం ఏంటి, దేవుడే చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి ప్రజల కోసం? నాకు అర్థమయ్యేటట్లు చెప్పు, లేకపోతే నీ గట్టి పనిష్మెంట్ ఉంటుంది, శిక్ష ఉంటుంది అని చెప్పాడు. ఆ మంత్రి బాగా తర్జన భర్జన పడ్డ తర్వాత ఒక రోజున సాయంకాలపు వేళ రాజు అల్లంత దూరన పచారులు చేస్తుండగా గార్డెన్లో, తోటలో ఏదో ఆ కొలనులో ఒక పిల్లవాడి బొమ్మని అందులో ఆ దబీల్మని పడింది. ఇంకేముంది, మంత్రి గారు కేకలు పెడుతున్నారు,
రాజా, ఇంకేముందయ్యా, నీ కొడుకు నీళ్లలో పడి మునిగిపోతున్నాడయ్యా, చచ్చిపోతున్నాడయ్యా, నీ కుమారుడు పడిపోయాడు, పొరపాటున పడిపోయాడు అనగానే రాజు రాజవస్త్రాలు తన మీద ఉంచుకున్నటువంటి వాటిని ఉన్న పళాన తీసివేసి ఆ నీళ్ళలోకి దూకి ఆ యొక్క పిల్లవాడిని పైకి తీసుకొని వచ్చాడు. పైకి తీసుకుని వచ్చేసరికి ఇంకేముంది, పిల్లవాడు కాదు, ఒక బొమ్మ ప్రియులారా. రాజుకి ఒళ్ళు మండింది, కోపం వచ్చింది. మంత్రి మీదకి ఎమ్మటే కత్తి దూశాడు. రాజా, ఒక్క నిమిషం ఓపిక పట్టండి. మీరు నన్ను వారం క్రితం అన్నారు కదా, ఎందుకు దేవుడే మనిషిగా ఈ లోకంలోకి రావాలి, దేవుడే ఎందుకు చనిపోవాలి, అవసరం ఏంటి అని అడిగారు కదా. దానికి మీకు సమాధానం ఇవ్వడానికి నాకు ఈ తరుణోపాయం తప్ప వేరే మార్గం దొరకలేదయ్యా. అందుకే అప్పుడు రాజు అన్నాడు, ఏంటి ఇందులో ఉన్న పరమార్థం ఏంటనంటే, మంత్రి అన్నాడు, రాజా, ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు, రాజభటులు ఉన్నారు కదా, మరి నీ కొడుకు నీళ్లలో పడ్డాడన్నప్పుడు నువ్వే ఎందుకు నీళ్లలో ఏకంగా దూకావు అంటే రాజు అన్నాడట, అదేంటి మంత్రి అలా అంటావు, ఆయన నా కొడుకును కాపాడుకోవటానికి నా ప్రాణాలైనా త్యాగం చేస్తానయ్యా, నా రక్తం పంచుకొని పుట్టినటువంటి కొడుకోయా అనగానే అప్పుడు మంత్రి అన్నాడు, అసలు అతను నీ కుమారుడో కాదో తెలియదు, నీళ్ళలో పడ్డది, ఏదో ఒక కేక పెట్టానని ఉన్న పళాన నీ బట్టలు రాజవస్త్రాలు తీసివేసి నీళ్ళలోకి దూకి కాపాడుకోవటానికి ప్రయత్నం చేశావే, మానవుడు అనేటి నీకే అంత ప్రేమ ఉంటే దేవుడికి ఇంకెంత ప్రేమ ఉండాలి. తన రూపములో ఆకారములో కలుగు చేసుకున్న మానవుడు సాతానిక కబంధ హస్తాలలో పాపమనే నీటిలో ప్రవాహములో కొట్టుకొని పోతున్నాడని తెలిసినప్పుడు ఆ దేవునికి ఇంకెంత ఎక్కువగా ప్రేమ ఉండాలి ఊహించుకోనగానే రాజు చేతులు జోడించి, మంత్రి అంతస్తులో తక్కువైనటువంటి వాడైనా కానీ అతనికి నమస్కరించి, నా కళ్ళు తెరిపించావయ్యా, ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అంటే అతనికి మానవాళి మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా. ఎందుకు యేసు ప్రభు సిలువలో మరణించాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకే ఒక కారణం ప్రియులారా, సిలువ దేవుని ప్రేమకు గుర్తు ప్రియులారా. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీ కొరకై ఆయన ప్రాణం పెట్టి నిరూపించుకున్నాడు ప్రియులారా. ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమించి మనం నాశనము కాకూడదో, సైతానుకు బానిసలుగా మారకూడదో, మనం శాపము పాలు కాకూడదో అని చెప్పటానికి యేసయ్యకి ఇక ఈ మార్గం తప్ప మరొక మార్గం లేదు ప్రియులకు. ఏమిటి ఆ మార్గం? తనను తానే ఒక సమిధగా చేసుకొని మనందరి కొరకై సిలువలో భయంకరమైన వేదనలు పొంది మన కొరకే మరణించటం ప్రియులకు దేవుని బిడ్డలారా. మానవాళి మీద ఆ యేసయ్యకున్న ప్రేమకి నిదర్శనం ప్రియులారా ప్రభు యొక్క సిలువ మరణం. ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమను మనం చూసి ప్రియులారా పాపానికి దూరంగా ఉండాలి. నన్ను ఇంతగా ప్రేమించిన దేవునికి నేను వ్యతిరేకముగా పాపము చెయ్యను అని మనందరం కూడా చెప్పుకోగలగాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. రోమాపత్రికలో 5వ అధ్యాయంలో 6 నుండి 8 వరకు వచనాలు మనం చదువుకుంటే ప్రియులారా ఇదే సత్యాన్ని మనము అర్థం చేసుకుంటాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మనము బలహీనుడముగా ఉన్నప్పుడే నిర్ణయిత కాలమున దుష్టుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన అంటే నీతిమంతుని కొరకు కూడా ప్రాణములు ఇచ్చుట అంత సులభము కాదు. మంచోడి కోసం కూడా ప్రాణాలు పెట్టా, వాడిటిపోతే నాకెందుకు అనుకుంటామండి. సులభము కాదు. బహుశా ఎవరన్నా కానీ సత్పురుషుని కొరకై తన ప్రాణములు ఇచ్చుటకు సిద్ధపడునేమో, కానీ మనము పాపాత్ములముగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకే మరణించెను. ఇట్లు జాగ్రత్తగా ఆలకించండి బిడ్డలారా, ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడో. ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడో. ప్రియులకు దేవుని బిడ్డలారా ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. నిజానికి ప్రియులారా ఇదిగో ఒకవేళ మానవాళిని కాపాడటం వరకే అయితే ఆయన చనిపోవలసిన అవసరం లేదండి. దేవుడికి వేరే మార్గం ఉంటుందండి. ఇక్కడ మానవాళిని కాపాడటం మాత్రమే కాదండి,
దానిలో ఇంకొక అంశం దాగి ఉంది. ఏమిటి అంటే దేవుని యొక్క ప్రేమ మన మీద ఎంత అపారమైనది, ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవటానికి సిలువలో మరణించాడు. ఇది మనం తెలుసుకోవడానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. అందుకే యోహాను సువార్త 3:15లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకై పంపాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు యేసయ్య ప్రియులారా. దీని గురించి యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ విధంగా పదే చెప్తాడు. అక్కడ ఒకసారి కాదండి, 2-3 సార్లు చెప్తాడు ప్రియులారా. ఏమని చెప్తాడు? 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రియులారా ఏమంటాడంటే, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములను దారపోయును. నేను మంచి కాపరిని అని చెప్పి మంచి కాపరి గొర్రెల కొరకే తన ప్రాణాలు ధారపోయిన అన్నాడంటే ఏంటి? నేను కూడా మంచి కాపరినే కాబట్టి నా ప్రాణాలు ధారపోస్తాను. ముందుగానే చెప్పాడండి ఆయన, ముందుగానే చెప్పాడు తన ప్రాణాలు ధారపోస్తానని. ఆ తరువాత ప్రియులారా 10వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుంటే, నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగినట్లు నేను నా తండ్రిని ఎరుగుదును, అట్లే నేను నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణములను ధారపోయుదును. ఆయన మరణానికి ముందుగానే తెలియజేశాడు పిల్లరా. ఇక్కడ మనందరికీ ఒక ప్రశ్న ప్రియులకు దేవుని బిడ్డలారు, ఏంటంటే మనం అనుకుంటాం కదా ఏంటంటే యేసు ప్రభువుని పిలాతుడు చంపాడు, యేసు ప్రభుని హెరోదురు చంపాడు, యేసు ప్రభువుని యూదా ఇస్కారియోతు చంపాడు, యేసు ప్రభుని అన్నా కైఫాలు చంపాడు, యేసు ప్రభువుని యూదులు చంపారు అని మనం అనుకుంటామండి. కానీ ఇక్కడ మనం సత్యాన్ని గ్రహించాలి. నిజమే వీళ్ళందరూ కూడా యేసు ప్రభువు మీద నేరాలు మోపి దుర్మార్గపు ఆరోపణలు చేసి కక్ష సాధింపు చర్యగా మానవులుగా వారు యేసును నిట్ట నిలువుగా చంపారు. అయితే ఒక మాట ఇక్కడ ఏమిటి అంటే, ఆయన తనకు తానుగా సమర్పించుకోకపోతే ఆయనను ఎవ్వడు ఏమీ చేయలేడు పిల్లారా. ఆయన తనకు తానుగా నేను మరణం పాలవడానికి సిద్ధముగా ఉన్న నా బిడ్డల కొరకే అని చెప్పకపోతే ఆయన మీద ఎవ్వడు చెయ్యి వెయ్యలేడు పిల్లారా. వాక్యాన్ని మీకు నిరూపిస్తాను. ఏంటి దీని అర్థం? ఆయన స్వచ్ఛందంగా తనకు తానుగా మన కొరకే మరణించాడు బిడ్డలారా. ఎస్, he said, I will die for you my son and my daughter. ప్రియమైన బిడ్డ, ప్రియమైన కుమారుడా, నేను నీ కొరకై మరణిస్తాను అని ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టే ఆయన మరణం పాలయ్యాడు. త్వరగా కొన్ని వాక్యాలు ధ్యానం చేసుకుందాం. ఇదే యోహాను సువార్తలో పిలాతుడు అంటాడండి, ఏమని? నీ మీద నాకు అధికారం ఉందంటాడు యేసు ప్రభువుని. నిన్ను బంధించి తీసుకొని వచ్చారు కదా, నిన్ను సిలువ వేయడానికి, ఆ సిలువ నుండి విడిపించడానికి నాకు అధికారం ఉందంటాడండి పిలాతుడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో పిలాతు యేసుతో, నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారం కలదని నీవు ఎరుగవా? పిలాతుడు తన అధికారం గురించి మాట్లాడుకుంటున్నాడు, గొప్పలు చెప్పుకుంటున్నాడు యేసు ప్రభు దగ్గర. సిలువ వేయటానికి అతన్ని న్యాయ తీర్పుకు తీసుకుని వస్తే ఏమంటున్నాడు యేసు ప్రభుతోటి? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారం కలదని నీవు ఎరుగవా అంటే ప్రభు ఏమన్నాడో తెలుసా? యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, అందుకు యేసు, నీ అధికారం ఎంత? పై నుండి నీకు అధికారం ఇవ్వబడకపోతే నాపై నీకు ఏమాత్రమును అధికారము లేదో. ఆయనంతటా ఆయన అధికారాన్ని ఇస్తున్నాడండి. స్వచ్ఛందంగా చనిపోయాడు ఆయన. మార్కు సువార్తలో ప్రియులారా యేసు మరణాన్ని ధ్యానం చేసినప్పుడు ఈ విషయం మనకి ఇంకా కొంచెం అర్థమవుతుంది పిల్లారా. యేసు ప్రభు మరణించాడు. బిగ్గరగా కేక వేసి, తండ్రి, నా ఆత్మను నీ చేతులకి అప్పగించుచున్నాను అని పలికి ఆయన మరణించాడు పిల్లారా. మరణించిన తర్వాత అక్కడ అరిమత్తయి యోసేపు పిలాతుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, యేసు మరణించాడు, ఆయనకి భౌతిక శరీరాన్ని మాకు ఇవ్వండి, సమాధి చేసుకుంటుంటే పిలాతుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకని?
ఇద్దరు దొంగలు చచ్చిపోలేదు, వాళ్ళ కాళ్ళు ఎరగొట్టారు. యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చదువుకుంటాం. కానీ ఇక్కడ యేసుప్రభు ఆల్రెడీ చనిపోయాడు వాళ్ళిద్దరికంటే ముందుగా. కారణం ఏంటంటే తాను తన ప్రాణాన్ని వదిలివేయడానికి మన కొరకై మరలా ఆ ప్రాణాన్ని తీసుకోవటానికి అధికారం ఉందండి ఆయనకి, యేసుప్రభువుకి. వాక్యాన్ని చదువుకుంటే మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం నుంచి చదువుతాను, త్వరగా వినండి. అది ఆయిత దినము, అనగా విశ్రాంతి దినమునకు ముందటి రోజు కనుక సాయంకాలం మహాసభ సభ్యుడును దేవుని రాజ్యమునకు నిరీక్షించుచున్నవాడును అరిమత్తయి నివాసియగు యోసేపు సాహసించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇయ్యగోరెను. యేసు అంత త్వరగా మరణించినని విని పిలాతు ఆశ్చర్యపడి సేనాపతిని పిలిపించి ఆయన అప్పుడే మరణించనా అని అడిగాను. అది నిజమే అని తెలుసుకొని పిలాతు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే ఆయన సామాన్యుడి కాడు పిల్లారా, సర్వశక్తిమంతుడు. ఆయన తనంతట తానుగా తన ప్రాణాన్ని మన పాపముల కొరకే దారపోయకపోతే ఆయన ఎవ్వడూ ఏమీ చేయలేడండి. ఈ విషయాన్నే యేసుప్రభు చాలా స్పష్టంగా తన మరణానికి ముందు యోహాను సువార్త 10వ అధ్యాయములో ఇంకా విపులీకరించి తాను మంచి కాపరునని చెబుతూనే మనకు వివరిస్తాడు పిల్లారా. ఏమంటాడు? యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నా తండ్రి నన్ను ప్రేమించును, ఎలయన నా ప్రాణమును మరలా పొందుటకై దాని నేను దారపోయుదును. నేనే దారపోస్తాను. నోబడీ ఈజ్ గోయింగ్ టు టేక్ మై లైఫ్ అవే ఫ్రమ్ మీ. ఐ గివ్ మై లైఫ్ ఫర్ మై చిల్డ్రన్. నా బిడ్డల కొరకై, నా ప్రజల కొరకై నా ప్రాణాన్ని నేనే దారపోస్తాను. ఎవడో తీసుకోలేడు. ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఇంకా స్పష్టంగా తెలియజేస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఎవడును నా ప్రాణమును తీసుకోలేడు, నా అంతట నేనే ధారపోయుదును. దానిని మరలా తీసుకొనుటకు నాకు అధికారము కలదో. నా అంతట నేనే నా ప్రాణమును ధారపోయుటకును దానిని మరలా తీసుకొనుటకును నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే ఆ యేసుప్రభు యొక్క ప్రాణత్యాగం అనేటువంటిది ఆయన మన మీద తనకున్నటువంటి అపారమైన ప్రేమ కారణంగా, తన ప్రేమకు నిదర్శనముగా, తన ప్రేమకు సాక్ష్యంగా, చిహ్నంగా తన ప్రాణాన్ని మన కొరకై ఆ సిలువలో కఠోరమైన వేదనలు పొంది త్యాగం చేశాడు. కారణం ఒక్కటే ప్రియులారా, ఆయన ప్రేమ అంత గొప్పది. సిలువ యేసయ్య ప్రేమకి నిదర్శనం, చిహ్నం, గురుతు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ గుడ్ ఫ్రైడే రోజున ఆయన ప్రేమను మనం ధ్యానం చేసుకుందాం. ఆయన ప్రేమ ఎంత గొప్పది, సిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. ప్రియులారా, ప్రభు అంటాడు కదా, అందుకే శిష్యుల పాదాలు కడిగినప్పుడు, ప్రేమాజ్ఞనిస్తున్నప్పుడు ఏమంటాడు? ఇదిగో దీనికి మించిన ప్రేమ మరొకటి లేదు. దేనికి మించిన ప్రేమ అండి? ఆయన అంటాడు, తన స్నేహితుని కొరకై తన ప్రాణమును దారపోయేవాడి కంటే గొప్ప ప్రేమ మరొకటి ఉండదో. తన స్నేహితుని కొరకై తన ప్రాణమును ధారపోయేదానికంటే మరొకటి లేదు. యోహాను సువార్త 15వ అధ్యాయములో 13వ వచనములో తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవ్వడూ లేడు. తన స్నేహితులమైన మన కొరకై, తన బిడ్డలమైన మన కొరకై సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప ప్రాణ స్నేహితుడు యేసయ్య. ప్రియులారా, ప్రేమకు నిదర్శనం సిలువ. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా, ఆయన యొక్క ప్రాణ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుండగా ఆయన ప్రేమను మనం గుర్తుంచుకుందాం. ఎంతగా ప్రేమించి
తన ప్రాణాన్ని మన కొరకే పెట్టాడు ప్రియులారా. ఆయన ప్రాణాన్ని మన కొరకే పెట్టి మనల్ని తన రక్తముతో వెలగలిగినట్టు రక్తంతో కొనుక్కున్నాడో. నీ మీద ఎవరికి అధికారం లేదో, ఆయనకు ఒక్కడికి మాత్రమే అధికారం ఉంది. ప్రభువుని వేడుకున్న యేసయ్యా, నీ ప్రేమని మేము గుర్తుంచుకోలాగన మాకు సహాయం చేయండి. నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వాడెవడు? అయ్యా, లోక బంగారము, ధనధాన్యాదులు ఇవన్నీ ఇచ్చినా కానీ నీలాంటి ప్రేమించేవాడు ఉన్నాడా ఈ లోకంలో? ఇది మనం గుర్తుంచుకుందాం. ఆయన ప్రేమకి మనం కృతజ్ఞతగా పాపము జోలికి వెళ్లకుండా క్రీస్తు శిలువను మన దృష్టిలో ఉంచుకొని పాపాన్ని విసర్జించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం. అందుకు కావాల్సిన శక్తిని ఆ శిలువనాథుని మనకు ప్రసాదించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ ప్రేమ అపారం ప్రభువా, నీ ప్రేమ అనంతం తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పది అంటే సిలువ కల్లి చూడాలి నాయన. తన స్నేహితుని కొరకే తన ప్రాణమును పెట్టువాడి కంటే గొప్ప ప్రేమ మరెవ్వరికీ ఉండదని పలికావు. ప్రేమామయుడా, ప్రేమమూర్తి, ప్రేమ నిదర్శనమా, నీకు స్తోత్రాలు. నీ మరణాన్ని ధ్యానించుకునేటువంటి ఈ గుడ్ ఫ్రైడే రోజున మేమంతా నీ ప్రేమను జ్ఞాపకం చేసుకొని, నువ్వెంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావో జ్ఞాపకం చేసుకొని, మా పాపాన్ని విడనాడి నీ శిలువ రక్తముతో కడగబడి, నీ శిలువ రక్తముతో శుద్ధిగా వించబడి పవిత్రమైన హృదయాన్ని నీకు కానుకగా ఇవ్వడానికి మాకు శక్తినివ్వండి. యావత్ ప్రపంచంలో తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే రోజున ఎంతోమంది బిడ్డలు ప్రభువా నీ శిలువ యాగాన్ని స్మరిస్తూ ఉండగా నాయన, నీ పరిశుద్ధమైన ఘనమైన రక్తాన్ని ప్రభువా ఈ లోకం మీద ప్రోక్షించండి తండ్రి. శుద్ధిగా వించండి ప్రతి బిడ్డను కూడా ప్రభువా. ప్రతి బిడ్డను విముక్తి చేయండి, సాతాను బంధకాల నుంచి విడుదల చేయండి నాయన. ప్రతి బిడ్డను కూడా ప్రభు నీ రక్తంలో ముంచండి ప్రభువా, కడిగివేయండి నాయన. నీ శిలువ యాగము ద్వారా విడుదల ప్రసాదించండి, విమోచన ప్రసాదించండి. సాతాను అనేటువంటి ఆ కొండ శిలువ నుండి, సాతాను అనే విషనాగు నుండి, సాతాను అనేటువంటి పాపం అనేటువంటి ఆ యొక్క విషము నుండి మమ్మల్ని కాపాడమని మా ప్రభు అయినటువంటి శిలువలో మా కొరకే మరణించినటువంటి, మా పాపాలు క్షమించినటువంటి యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.